మర్యాద రామన్న ఈ పేరే ఒక వైబ్ ఉంది కదా, అలాంటి మర్యాద రామన్న పేరుని ఒక రెస్టారెంట్ కి పెడితే ఎలా ఉంటుంది? కొంచెం వెరైటీగా ఉంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, అలాగే అంబియన్స్ ఎలా ఉంటుంది, దాంతో పాటు వీళ్ళ మర్యాద ఎలా ఉంటుందని చెప్పేసి చూడడానికి వచ్చాము. సో నా కిడ్స్ తో పాటు ఇక్కడికి విజిట్ అయ్యాను. సో లోపలికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేద్దాము. సో మర్యాద రామన్న టేస్ట్ చేద్దాం. ఈ రెస్టారెంట్ 2 బ్రాంచెస్ ఉన్నాయంట. సో ఎల్బీ నగర్ అండ్ కొండాపూర్లో ఉన్నాయి. నాకు నియర్ బై ఉన్న కొండాపూర్ బ్రాంచ్ ని చూస్ చేసుకుని ఇక్కడ విజిట్ అయ్యాను. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కొత్తగూడలో ఉన్న గూగుల్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఈ కొండాపూర్ బ్రాంచ్. ఇక ఈ రెస్టారెంట్ లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. చాలా మంది ఫ్యామిలీస్ కిడ్స్ తో సహా వచ్చి ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సో గైస్, లోపల అంబియన్స్ అయితే అదిరిపోయింది అండ్ అలాగే క్రౌడ్ కూడా మంచిగా ఉంది. సో ఇక్కడ వచ్చేసేపటికి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి ప్లేట్స్ అయితే. సో మొత్తం అంతా ఒక పాత స్టైల్లో ఉండే కదా, రాగి ఇత్తడి ప్లేట్స్ అనమాట. సో ఇక్కడ మనకి స్పెషల్ ఏమని చెప్పేసి అడిగితే నేను చాలా రీల్స్లో చూశాను వీళ్ళ గురించి. బుట్ట బిర్యానీ, సింగరకొండ రొయ్యల ఫ్రై అనమాట. దాంతోపాటు దేవరబండ మటన్ కడ్డీలు అని చెప్పేసి ఉన్నాయి. సో అవి ఆర్డర్ చేశాను. సో చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో. క్రౌడ్ మాత్రం ఫుల్ ఉంది. అంబియన్స్ కూడా బాగుంది. మీరు మంచిగా విజిట్ చేయవచ్చు. హెల్తీ క్రౌడ్ అనమాట, మరీ ఓవర్గా కాదు. సో సీట్స్ కావాలంటే మనం ముందే బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టర్ వచ్చేసేపటికి సింగరకొండ రొయ్యల ఫ్రై అనమాట. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇది ఎలా ఉంది? సో చాలా క్రిస్పీగా ఉంది అండ్ కలర్ కూడా చూడడానికి మంచిగా ఉంది. సో ఫస్ట్ టైం ఫుడ్ బ్లాగ్ చేస్తాను భయ్య, అంటే నాకు ఇదంతా తెలియదు భాష, నన్ను ఏమనుకోవద్దు. సో నా స్టైల్లో నేను చెప్తున్నాను, తప్పు అనుకోబాకండి. టేస్ట్ చేస్తాను. అద్భుతం అని చెప్పేసి అట్లాంటి డైలాగ్ నాకు చెప్పడం రాదు. బాగుందంటే బాగుందని చెప్తాను, బాగాలేదంటే బాగాలేదని చెప్తాను. ప్రాన్స్ ఫ్రై అయితే చాలా బాగుంది, క్రిస్పీగా అండ్ టేస్ట్ కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుంది నాలుగుకి. మస్ట్గా ట్రై చేయండి సింగరకొండ రొయ్యల ఫ్రై. సో గుండు చిల్లీ చికెన్ అంట. సో సెకండ్ స్టార్టర్ ఇది. సో ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాము. అదిరిపోయింది భయ్యా. స్పైసీ అయితే కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ ఉంది. గుంటూరు అంటే మంట, వీళ్ళు ఎక్కువగా గుంటూరు లాగే చేశారు. చిల్లీ చికెన్ చాలా స్పైసీగా ఉంది. అంటే ఆ స్పైసెస్ అన్ని తింటే చాలా స్పైసీగా ఉంది. ఉట్టి పీసెస్ తింటే మాత్రం సాఫ్ట్గా నీట్గా బాగుంది. క్రంచీగా కొంచెం బాగుంది, మంచిగా ఉంది. ఎంజాయ్ చేయొచ్చు మీరు. మంచి స్టార్టర్ అని చెప్పచ్చు. బేసిక్గా చిల్లీ చికెన్ అంటే మనకి ఇస్తారు కదా, కోటింగ్ ఎక్కువ ఉంటుంది, అలా ఉంటుంది కదా. సో పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంది, క్రిస్పీగా అండ్ చాలా స్పైసీగా. సో ఫైనల్గా దేవరబండ మటన్ కడ్డీలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అలాగే బుట్ట బిర్యానీతో పాటు ఈ దేవరబండ మటన్ కడ్డీలు కూడా వైరల్ అయినమాట. సో ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. మ్యారినేట్ చేసి పెట్టారు కదా, చాలా బాగుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. వీళ్ళు ఎలా అంటే ఏ ఊర్లో ఏది స్పెషలో వాళ్ళ రెసిపీస్ ఎలా వాడతారో అవన్నీ తీసుకొని వాళ్ళు ఎలా తయారు చేశారో, మేకింగ్ ఎలా చేశారని చెప్పేసి అని వీళ్ళకి సంబంధించిన రెసిపీస్ యాడ్ చేసి దేవరబండ మటన్ కబాబ్ అయితే ఏంటి, అలాగే సింగరాయకొండ ప్రాన్ ఫ్రై అయితే ఏంటి, ఇలాగ ప్రతి ఊరి నుండి ఒక్కొక్క ఐటెం తీసుకొని వీళ్ళదైన ప్రత్యేకమైన శైలిలో వీళ్ళు మళ్ళీ కుక్ చేసి మనకి సర్వ్ చేస్తారు. సో స్పెషల్గా ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు వస్తే వీటిని ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఏరియా టేస్ట్ ఎలా ఉందో నాకైతే తెలియదు. ఇక్కడైతే నాకైతే చాలా బాగా అనిపించింది, మంచిగా ఉంది. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? బుట్ట బిర్యానీకి పోదాం అని చెప్పేసి అని వారం 10 రోజుల నుండి బాసంతి మనసు ఇద్దరు నన్ను చంపుతున్నాను అనమాట, మామూలుగా కాదు. సో ఫైనల్గా ఈరోజు తీసుకొచ్చాను. సో వాళ్ళ కోరిక ఎదిరింది, నా వ్లాగ్ అయిపోయింది. ఫుడ్ అయితే బాగుంది, మస్తుంది, బాగుంది కాదు చాలా బాగుంది. రండి, ఖచ్చితంగా విజిట్ చేయండి.
సో నాన్ వెజ్ లవర్స్కి, స్పైసీ ఎక్కువ తినే వాళ్ళకి అందరికీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఫైనల్గా బుట్ట బిర్యానీ. సో ఇందులో అన్ని వెరైటీస్ ఉంటాయంట. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసుంటారు, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ. ఇది చాలా ఈ రీల్ ఫేమస్ అయిపోయింది. సో అన్నీ టేస్ట్ చేస్తున్నాము. నాకైతే స్టార్టర్స్తోనే స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకా ఎలా ఉంటుందని చెప్పేసి టేస్ట్ చేయటం అనమాట. చూద్దాం. బుట్ట బిర్యానీ. సో ఇందులో ప్రాన్, చికెన్లో 2 ఐటమ్స్ అండ్ మటన్తో పాటు ఇచ్చారు. సో మొత్తం అంతా ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో రైస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. సో మిగిలినవన్నీ కూడా బాగున్నాయి. ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ ట్రై చేయండి. ఫుడ్తో పాటు మోజిటోస్ అండ్ డెజర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి వీరి దగ్గర. ముఖ్యంగా పూతరేకులతో చేసిన డెజర్ట్ అయితే నా కిడ్స్ కి చాలా అంటే చాలా బాగా నచ్చింది. అఫ్ కోర్స్ నేను కూడా ఎంజాయ్ చేశాను. వీటితో పాటు మనం చిన్నప్పుడు తాగిన గోలీ సోడాని నా కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. సో ఫైనల్ గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. సో చాలా అద్భుతంగా ఉంది. మర్యాద రామన్న బుట్ట బిర్యానీ కానీ, దేవరబండ మటన్ కడ్డీలు కానీ, గుండు చిల్లీ చికెన్ కానీ, అలాగే సింగరాయకొండ ప్రాన్ ఫ్రై కానీ అదిరిపోయిందనమాట. దాంతోపాటు మాకు డెజర్ట్ అయితే ఇచ్చారు, పూతరేకులు. సో ఇది కూడా చాలా టేస్ట్ ఉంది. వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసరికి కొండాపూర్ అండ్ ఇంకొక చోట ఎక్కడ ఉన్నాయంట. సో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, నేను మెన్షన్ చేస్తాను. నేనైతే నాకు నియర్ బై ఉన్న కొండాపూర్కి వచ్చాను. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫ్యామిలీస్ కానీ అండ్ అందరికీ ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అంబియన్స్ కానీ ఫుడ్ కానీ అదిరిపోయింది. సో మర్యాద రామన్న, థ్యాంక్ యూ మాకు మంచి ఫుడ్ ఇచ్చినందుకు. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకున్నాము. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ, బై బై.